ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే 2019వ సంవత్సరంలో ఫేస్బుక్ యూజర్స్కు సంబంధించినటువంటి పాస్వర్డ్లన్నీ మెటా బహిర్గతం చేసింది అనేటువంటి వార్తల నేపథ్యంలో దీని మీద విచారణ చేపట్టినటువంటి డేటా ప్రొటెక్షన్ కమిషన్ డిపిసి దీని మీద చర్యలు తీసుకుంది. దీనికి గాను ఫేస్బుక్ ఇచ్చినటువంటి వివరణ ఏంటి అంటే, యూజర్ల పాస్వర్డ్లు నార్మల్గా ఎన్క్రిప్షన్లో సేవ్ చేస్తారు. అయితే బై మిస్టేక్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాటిని ప్లెయిన్ టెక్స్ట్లో సేవ్ చేయటం జరిగిందని డేటాబేస్లో, దాని కారణంగానే ఈ పరిస్థితి ఎదురైంది అని చెప్పి మెటా ఇచ్చినటువంటి వివరణకు డిపిసి ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. సాధారణంగా ఏ నెట్వర్క్లో అయినా సరే, సోషల్ మీడియా కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, ఏ వెబ్సైట్లో అయినా సరే యూజర్స్కి సంబంధించినటువంటి పాస్వర్డ్లను ఎన్క్రిప్షన్ ఫార్మేట్లోనే సేవ్ చేయాలని, అది జనరల్ ప్రిన్సిపల్ అండ్ రూల్ అని. కాకుండా ఎన్క్రిప్షన్ మెథడ్ యూజ్ చేయకుండా జనరల్ టెక్స్ట్ ఫార్మేట్లో సేవ్ చేయటం ద్వారా అకౌంట్లు హ్యాక్ అవ్వటానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని, అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు గాను ఫేస్బుక్ 849 కోట్ల రూపాయల జరిమానా కట్టాలి అని చెప్పి ఐర్లాండ్ ప్రభుత్వం తీర్పు ఇవ్వటం జరిగింది.